ఓపెన్ పెట్టారు. దాని వరకు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడం జరిగింది. కస్టడీకి తీసుకెళ్లారు, జైలుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి పైన వాళ్ళను చాలా కొట్టడం, అంటే బ్లడ్ వచ్చే వరకు, చనిపోయేంత కొట్టడం వరకు జరిగింది. అంటే చనిపోయారు, వాళ్ళ కొట్టడంతో తండ్రి కొడుకు చనిపోయారు. కానీ దీని వెనకాల వాళ్ళది ఏమన్నా ఎనిమిటీ ఉందా, అంటే శత్రుత్వం ఏమన్నా ఉందా అంతకంటే ముందు, అది మనకు దాని పట్ల స్పష్టత ఏం లేదు. అంతగానం ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న విషయం పైన కూడా మనకు స్పష్టత లేదు. కాకపోతే జనరల్గా మనం ఒక హ్యుమానిటీ తోటి ఆలోచన చేస్తే, ఒక ఉమెన్ సైకాలజీ పట్ల మనం దాని రకంగా ఒకవేళ ఆలోచన చేస్తే మనకేం తెలుస్తూ ఉన్నదంటే, తండ్రి కొడుకును ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేశారు. తండ్రి కొడుకు బ్లడ్ రిలేషన్. సో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు 9 మంది ఉన్నారు. ఉదాహరణకు జస్ట్ ఇమాజిన్ చేయండి, వీళ్ళిద్దరు వాళ్ళు 9 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. సో తండ్రి కొడుకు కాబట్టి బ్లడ్ రిలేషన్. సో ఇక్కడ అంటే పోలీస్ వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళు మాట్లాడే విధానం అంటే వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. రాజకీయ నాయకులతో ఓ రకంగా మాట్లాడతారు, ఆఫీసర్స్ తోటి ఓ రకంగా మాట్లాడతారు, కామన్ మ్యాన్ తోటి ఓ రకంగా మాట్లాడతారు, క్రిమినల్స్ తోటి ఓ రకంగా మాట్లాడతారు. అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో మోస్ట్ ప్రొబబ్లీ ఎక్కువ శాతం అవకాశం ఏమున్నది వీళ్ళిద్దరి పట్ల, వాళ్ళు పదజాలం అన్నది కరెక్ట్ యూజ్ చేసి ఉండరు. ఎవరి పదజాలం? పోలీసు వాళ్ళది. ఎందుకంటే 9 మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పదజాలం అంటే ఇప్పుడు మనం అరే తురే అబే ఈ రకంగా ఉండొచ్చు. అంటే ఆ వర్డింగ్స్ అన్నవి వాళ్ళని హర్ట్ చేసి ఉండవచ్చు. పదజాలం అన్నది ప్రాపర్గా ఉండకపోవచ్చు అన్నది మనం గెస్ చేయొచ్చు. ఇంకోటి, వాళ్ళు అలాంటి పదజాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ వ్యక్తి కొడుకును ఏమన్నా అని ఉంటే ఖచ్చితంగా తండ్రికి కోపం వస్తుంది, తండ్రిని అని ఉంటే కొడుకు కోపం వస్తుంది. బ్లడ్ రిలేషన్. ఏదన్నా చిన్న ఇన్సల్ట్ చేసినట్టు కానీ, అవమానపరిచినట్టు కానీ, లేకపోతే చేతి లేబట్టినట్టు కానీ అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక ఆయన సీరియస్ అవుతాడు. తండ్రి అయినా సీరియస్ అవుతాడు, కొడుకు అయితే తండ్రి సీరియస్ అవుతాడు, తండ్రికి అయితే కొడుకు సీరియస్ అవుతాడు. రక్త సంబంధం. సో అది నేచురల్. సో దాని మూలంగా ఒకవేళ ఆయన సీరియస్ అయితే వీళ్ళ ఈగో హార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ పోలీసులు కాబట్టి. ప్లస్ వాళ్ళు లాక్డౌన్లో అంటే బంద్ పెట్టాలా, కానీ మూసేయలేదు, తెరిచే ఉంచిండ్రు. సో వాళ్ళు రాంగ్ అన్నట్టు. సో ఈ రకంగా ఆ ఇష్యూ అన్నది మల్టిప్లై అయి ఉంటుంది. అంటే వాళ్ళకేమో బ్లడ్ రిలేషన్ మూలంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళేమో అహంకారంతో ఈగోతోటి మోస్ట్లీ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఒక విషయం. సో అది ఎక్కడి వరకు దారి తీస్తున్నది అంటే, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు దారి తీసింది. వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకెళ్లే విధానంలో కూడా తేడా ఉండొచ్చు. తీసుకెళ్లే విధానంలో వీళ్ళు రెస్పెక్ట్గా తీసుకెళ్లారు. ఏదో కాలర్ పడతారు, లేకపోతే రారా అంటారు. ఇన్ కేస్ మనం ఊహించవచ్చు, రారా అంటారు, కాలర్ పడతారు. సో అట్లా తండ్రిది పడితే కొడుకు కోపం వస్తుంది, కొడుకుది పడితే తండ్రికి కోపం వస్తుంది. అంటే దాన్ని భరించలేరు వాళ్ళు. సో అది ఆ రకంగా ఇష్యూ మల్టిప్లై అయి ఉంటుంది. వీళ్ళేమో వీళ్ళ ఈగో, అంటే మేము పోలీసు వాళ్ళం, మా మాట వినాలా, మా దగ్గర బలం ఉంది, మీరు తప్పు చేసారు. ఆ ఈగోతోటి వాళ్ళను కొంచెం తప్పుడు పదజాలం వాడడం, తిట్టడం కానీ, దాని తర్వాత మెల్లిగా కొట్టడం కానీ జరిగి ఉంటుంది. మెల్లగా కొట్టడం, దానికి చిన్నగా అటు నుండి అంటే మన తండ్రి నుండి కొడుకు నుండి రియాక్షన్ వచ్చేస్తే దానికి వీళ్ళు మల్టిప్లై చేసి ఉంటారు. అక్కడ బేసిక్గా చూసుకుంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఉండకపోవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే శత్రుత్వం అన్నది పోలీసు వాళ్ళకున్న వాళ్ళకు అది ఫస్ట్ ఇన్సిడెంటే వాళ్ళు కలవడం మోస్ట్లీ. అంటే ఒకసారి వచ్చి వెళ్ళి ఉంటారు, బంద్ చేయమని చెప్పి ఉంటారు, మళ్ళీ రౌండ్ చేసే వరకు మళ్ళీ బంద్ చేయలే, మళ్ళీ ఓపెనే ఉండొచ్చు. అర్థమైంది కదా? మళ్ళీ తిరిగి వచ్చేసాను, మళ్ళీ ఓపెనే ఉంది. ఆ రకంగా జరిగి ఉండొచ్చు, కానీ అంతవరకు దాన్ని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఏమైందంటే ప్రతిక్రియ పోలీసుల నుండి, ప్లస్ చిన్నగా అది వీళ్ళ ఈగో హార్ట్ అవుతా ఉన్నది. వీళ్ళు దానికి ఎక్కువ పనిష్మెంట్, దాన్ని అరెస్ట్ చేయడము, తీసుకెళ్ళడము, కస్టడీలో పెట్టడం, తప్పుడు పదజాలం వాడడం, చెయ్యి లేపితే కొడుకో తండ్రికో కోపం రావడం, ఎవరిపైన లేపినా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పర్సన్ ఉన్నాడు, మోస్ట్లీ సరెండర్ అయ్యాడు. కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, అది కూడా తండ్రి కొడుకు కదా, సరెండర్ గారు. ఎందుకు కొడుకును అంటే ఇప్పుడు కొడుకు నన్ను ఏమన్నానండి, కానీ తండ్రి నానద్దు.
ఆ ఇంటెన్షన్ అన్నట్టు వాళ్ళది. తండ్రిది ఏంటిది, నన్ను ఏమన్నా చేయండి కానీ కొడుకుని ఏమన్నద్దు. అర్థమైంది కదా. సో ఈ రకమైనటువంటి రియాక్షన్ మూలంగా అంటే పోలీస్ వల్ల అహంకారం, ఈగోను సేవ్ చేసుకోవడం కొరకు వాళ్ళు అలా అహంకారం ఏడ తగ్గుతుందో, ఏడ ఈగో తగ్గుతుందో వాళ్ళు ఏమైందంటే, ప్లస్ వాళ్ళు కూడా 9 మంది ఉండడం మూలంగా ఒకరికొకరు నీకు నేను ఉన్నా అన్నట్టు ఎవరో ఒకరు వాడి ఉంటారు, ఎవరో 9 మంది ఒకటవుతారు. సో వాళ్ళు 9 మంది వాళ్ళను మెల్లిమెల్లిగా కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. అది మ్యాక్సిమం దారి తీసింది. బట్ ఇది ఇంటెన్షనల్ కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఇది ఇంటెన్షనల్ కాదు, చంపాలని కాదు, టార్చర్ పెట్టాలని ఉన్నది. వాళ్ళకి మోస్ట్లీ చెప్తా ఉంటారు థర్డ్ డిగ్రీ అంటారు. సో అలాంటిది కూడా చేసి ఉంటారు. కానీ దే వర్ నాట్, వాళ్ళు ఆలోచన చేయలేకపోవచ్చు మోస్ట్లీ వీళ్ళు చనిపోతారని, కానీ వాళ్ళు చనిపోయారు. సో దట్ ఈస్ అంటే అది ఒక రకంగా చూసుకుంటే ఇంటెన్షనల్ కాదు, దట్ ఈస్ బ్రిచువల్. అది ఖచ్చితంగా చాలా డేంజర్. అది అట్లా చేయకూడదు. ఒక హ్యుమానిటీ, ఒక మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ వెరీ డేంజరస్, బ్రిచువల్ అని మనం ఏదన్నా పదజాలం వాడచ్చు. అట్లా చంపడం అంటే చంపే వరకు చేయడం, వాళ్ళు చనిపోయాను. బట్ దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అన్నది మాత్రం మోస్ట్లీ మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా చెప్పచ్చు. సో వాళ్ళకు అందుకనే ఈ దీంట్లో మనం చూసుకుంటే అది ఇంటెన్షనల్ కాకపోవడం మూలంగా మ్యాక్సిమం లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం దట్ విల్ బి ద గుడ్ ఆప్షన్. అంటే డెత్ పెనాల్టీ కంటే వాళ్ళ 9 మంది అంటే 9 ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు, 9 మంది పోలీస్ వాళ్ళకు డెత్ పెనాల్టీ ఇచ్చారు కదా. సో ఆ 9 మంది పోలీస్ వాళ్ళకు లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం ఒక బెస్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. బట్ వాళ్ళ ఇంటెన్షన్ లేదు అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సరే, ఇంకొక ప్రశ్న, ఈ అమృత ప్రణయ్ కేసులో కూడా డెత్ పెనాల్టీ ఇచ్చారు కదా, దీని మీద మీ అభిప్రాయం? అదే నేను అదే చెప్పబోతున్నాను. యాక్చువల్లీ అమృత ప్రణయ్ కేసు ఇంటెన్షనల్, అది ప్రీ ప్లాన్డ్, అది చంపాలన్నది ఫిక్స్డ్. ఆ అబ్బాయిని ప్రణయ్ని చంపాలన్నది ఫిక్స్డ్ అమృత ప్రణయ్ కేసులో. సో అదేంటిదంటే ఆయన చంపాలన్నది ఫిక్స్డ్. అర్థమైందా? సో వాళ్ళు ఎప్పటి నుండో ప్లాన్ చేసిండ్రు, ఒక 3 months 4 months, అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ కంటే ముందు నుండి వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండ్రు, మాకు థ్రెట్ ఉందని చెప్పిండ్రు. దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. దానికంటే ముందు 3-4 సార్లు వాళ్ళు ఫెయిల్ అయినరు వాళ్ళ ప్లాన్. వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిండ్రు కానీ కుదరలే. సో అది మళ్ళీ అది 2018లో సమ్ ఏదో మంత్లో వాళ్ళు చంపేశాను. సో అది ఏంటిది, అది ఇంటెన్షనల్, అది ప్రీ ప్లాన్డ్. అది ఇంటెన్షన్ చంపాలనే ఉంది, కానీ ఈడ ఇంటెన్షన్ చంపాలని లేదు. ఈడ ఇంటెన్షన్ వాళ్ళని టార్చర్ చేయాలని ఉన్నది, కానీ ఆ టార్చర్ చావుకు దారితీసింది. సో వీళ్ళ ఇంటెన్షన్ లేదు. సో అందుకని డెత్ పెనాల్టీ కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. బట్ వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలా, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా విక్టిమ్స్కు. ఆ జయరాజు ప్లస్ బినెక్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు, వాళ్ళకు షెల్టరు, మంచి షెల్టరు, వాళ్ళకు కంపెన్సేషన్, అంటే జాబ్తో పాటు కంపెన్సేషన్ దట్ షుడ్ బీ ఇన్ క్రోర్స్. కొన్ని కోట్లు ఇచ్చినా ఏమి ఇబ్బంది లేదు, బికాస్ దట్ ఈస్ అ వెరీ అంటే చాలా క్రూయాలిటీ, బ్రిచువల్ థింగ్. అది అంటే చాలా ఘోరంగా చంపేసాను వాళ్ళ, అంటే చంపేలే, బట్ అది దట్ లీడ్స్ టు డెత్. సో అందుకనే వాళ్ళకు జరగాల న్యాయం, ఎవరికి, విక్టిమ్స్కు. అవన్నీ ఓకే, బట్ ఆడ ఇంటెన్షన్ లేదు. ఇంటెన్షన్ లేనప్పుడు డెత్ పెనాల్టీ ఈజ్ నాట్ ఆప్షనల్. మ్యాక్సిమం లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తే అది బెస్ట్ ఆప్షన్. దీంట్లో అమృత ప్రణయ్ కేసులో ఇంటెన్షనల్గా చంపారు వాళ్ళు, ప్లాన్డ్గా చంపారు. 3-4 సార్లు మిస్ అయ్యండి ఆయన అబ్బాయి, దాని తర్వాత చంపారు. అందుకని ఖచ్చితంగా డెత్ పెనాల్టీ ఇక్కడ ఇవ్వాలి. ఇంకొకటి, చంపాలి అని అనుకున్నప్పుడు మనిషి మానసికంగా, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను చంపాలనుకున్నప్పుడు నేను మానసికంగా చనిపోతా. నేను చనిపోకుండా మానసికంగా నేను చంపలేను. ఒక మనిషి మానసికంగా చనిపోకుండా వేరే మనిషిని చంపలేడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అర్థమైందా? సో వీళ్ళు ఆల్రెడీ ఆయనను చంపాలన్న ప్లాన్ వేసినప్పుడే చనిపోయారు. ఎవరు? ఈ గ్యాంగ్, ప్రణయ్ని చంపే గ్యాంగు ఆయనను చంపాలని ప్లాన్ వేసినారు కదా, అప్పుడే వీళ్ళు మానసికంగా చనిపోయారు. ఇక కేవలం బాడీలే తిరుగుతున్నాయి, శరీరాలు తిరుగుతున్నాయి. అర్థమైందా? అందుకని ఆ శరీరాన్ని ఇక ఒక రకంగా చెప్తే ఒక సామెత అంటారు కదా, భూమికి బరువు అన్నది. సో వాళ్ళని పంపించడంలో ఇబ్బంది ఏం లేదు.
ఎందుకంటే వాడు ఈ వాజ్ ఎ కిల్లర్. ఆ సుభాష్ శర్మ అనే వ్యక్తి ఆ పర్సన్ బీహార్ నుండి తీసుకొచ్చి ₹1,00,00,000 ఇచ్చి చంపేసిండు ఎవరిని, ప్రణయ్ని. సో అలాంటి ఎన్నో చేయగలుగుతాడు ఆయన. సో అందుకని ఆయన డెత్ పెనాల్టీ కరెక్ట్. బట్ పోలీస్ వాళ్ళకి డెత్ పెనాల్టీ అన్నది కరెక్ట్ కాదన్నది నా ఆలోచన. సో మ్యాక్సిమం వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ లైక్ ఇంకా వేరే పనిష్మెంట్ కానీ ఆప్షనల్ పనిష్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే 9 ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు, ఇట్స్ ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ లేదు, అక్కడ ఇంటెన్షన్ లేదు. ఖచ్చితంగా వీఆర్ విత్ ద విక్టిమ్ పర్సన్స్, అంటే విక్టిమ్ సైడే మనం ఉంటాం కూడా, మొత్తం దేశం ఉంటుంది. బట్ పోలీస్ వాళ్ళ సైడ్ చూస్తే వాళ్ళ ఇంటెన్షన్ అది లేదు, బట్ దే టార్చర్డ్ అండ్ దట్ లీడ్ టు ద డెత్. సో వాళ్ళకు కావలసినంత పనిష్మెంట్ ఇవ్వాలి, బట్ డెత్ పెనాల్టీ ఈజ్ నాట్, అది ఆప్షనల్ కాదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.